మాది సన్నారం. దేవుడు వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు జరిగింది. అప్పటి జర తగ్గింపు అయింది. 20 సంవత్సరాల బట్టి ఇప్పుడు 60 సంవత్సరాల బట్టి తగ్గింపుగా జరుగుతుంది. ఏమైనా మా ఉపనిషత్తుగా చేస్తున్నాం జరుగుతుంది. ఇప్పుడు ఐలేని దేవుడు, ఓదల దేవుడు, మల్లన్న దేవుడు, కోవిల దేవుడు వీళ్ళంతా అన్నదమ్ములు. ఓదల కాంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ చేర్చిండు. ఇక్కడ నిలుపుకున్నాము. చేద్దాం బాగానే చేద్దాం అనుకున్నారు. మా అయ్యను జరిగిపోయిండు. ఇంకా అప్పటి నుండి తగ్గింపు అయింది. నడతలేదు. గుడి కట్టి సగం కట్టినాం, సగం ఆగిపోయింది. అప్పటి నుండి పని నడతలేదు. రాకడ కూడా జరగటం లేదు. మంది కూడా చాలా వస్తలేరు. ఏదో మా ఉపనిషత్తుగా చేస్తారు జరుగుతుంది. ఇప్పుడు కోరెల్లి మల్లన్న, అయినవోలు మల్లన్న, చెన్నారావు అన్నదమ్ములా? అందరు అన్నదమ్ములే. ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది? ఇది 80 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతికి సంక్రాంతికి జరుగుతుంది. సంక్రాంతి నుంచి ఉగాది నాక నడుస్తుంది. ఈ బండ్లు ఎందుకు తిరుగుతున్నాయి? ఎడ్ల బండి నొద్దులు 100 బండి కట్టేది. ఇప్పుడు కడతలేరు. ఎందుకంటే సన్నారం పనబలిసిపోయింది. ఎవరు కడతలేడు బండి అయితే. ఈడు మేము దివ్య పెడతాం, ఇది చేద్దాం అని చెప్తాం. సమరంగా మా పొలగాళ్ళ నారకు అందరు ట్రాక్టర్ పెట్టిర్రు. ఇప్పుడు వదిలేని మళ్ళీ ఊరు మొత్తం కలిసి చేస్తాను. మీ ఇంట్లో చేస్తాను? మా ఇంట్లో చేస్తాను. మీ ఇంట్లోనే ఆనవాయితీగా వస్తుందా? మా ఇంట్లోనే జరుగుతుంది. మా ఇంట్లోనే మేమే చేసుకుంటాం. ఎవరు రారు. దాని ముందుకు ఎవరు రారు, ఎవరు చేయరు. ఓదయ్య దేవుడు పుట్టినాక, దేవుడు వచ్చినాక పుట్టిన నేను. నా పేరు పెట్టిండ్రు. నీ పేరే ఓదన్న పేరు. ఇక్కడ ఉన్న ఓదన్నలు అందరూ మార్గిళ్ళు ఉన్నారు, గొల్లీలు అన్నారు. అందరూ దేవుడు వచ్చినాక పుట్టిన వాళ్ళం అంతా. మీ నాన్న పేరు, మీ తాత పేరు? రాఘరావు. తాత కోనయ్య. ప్రతి సంవత్సరం జరుగుతుంది. 10 సంవత్సరాలు చేస్తారు. మరి మన ఊళ్ళో జరుగుతుందని పక్క గ్రామాలకు తెలుసా? తెలుసు అందరికి. వాళ్ళు వచ్చిన వాళ్ళే, చేసిన వాళ్ళే, పోయిన వాళ్ళే. కానీ ఇప్పుడు వస్తలేరు, ఎవరు వస్తలేరు. వెనకడ మీ తాత ముత్తల కాంచి ఇక్కడ బాగానే జరిగిందా? మా నాయన కాంచి, తాత కాంచి లేదు. ఏది ఓదల కాంచి వచ్చిండు. ఇక్కడికి వచ్చి ఇక్కడ గుమ్మి ఉన్నది మాది. గుమ్మి నేర్చిండు. ఎవరు దేవుడా? ఎక్కడి నుంచి వచ్చిండు? ఓదల దేవుడు. అక్కడ ఓదల మల్లన్న కాంచి. ఓదల దేవుడు అంటారు అక్కడ. ఓదల ఊరు, ఓదల ఊరు అంటారు అక్కడ. ఓదల ఏది అక్కడ జమ్మికుంట దగ్గర ఓదల. అక్కడి నుంచి వెళ్ళి వచ్చిండు. ఇక్కడ గుమ్మిలో నేర్చిండు. నేర్చి ఎవరు వచ్చినా వాళ్ళ కుట్టుడు పెట్టిండు. అందరు శివసత్తులు అందరూ దేవుడు పోయినట్టు ఇట్లా పోయి జరిగింది. మరి ఇది నిజం అబద్ధం అని మా నాన్న ఇక్కడి నుంచి నడిచిపోయిండు. ఈ గంట సగం మలిగి ఉన్నదట అక్కడ. ఇంకో శూలం లేదట, ఇంకో పత్వ లేదట. ఇవన్నీ పట్టుకున్నాడు. మళ్ళీ పోయి ఆడ తినకుండా పట్టుకొని వీడికి వచ్చిండు. ఆయన తిన్నామని బియ్యం తీసుకపోతే మొత్తం పసుపు బియ్యం అయినాయట. అవి తీసుకొచ్చిండు. ఇలా పెట్టి గుడి కట్టిస్తారని 2 ఎకరాలు అమ్మిన భూమి. గుడి కట్టిస్తే సగం ఆపిండు, సగం చేసిండు, సగం కాడ ఆపిండు. అప్పటి వరకు పుట్టుకునే లేపిండు. గుడిని పెద్దగా నిర్మిస్తారా? ఇంకా చుట్టూ గోడ బ్రహ్మాండంగా చేస్తాం. చేస్తారా? వచ్చే సంవత్సరానికి చేస్తారా? చేస్తారు. గొల్లలు చేస్తారంటారు. మా వాళ్ళు కూడా తయారైంది. గుడి కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకా మంచిగా పెద్దగా కడతారా? గోపురం లెక్క అరే వచ్చేసారికైనా అటు వచ్చేసారి 4 చేయలేస్తే అన్నిటికీ అవుతుంది. అయిన వాళ్ళు మళ్ళీ నా జాతర లెక్కనే మన చెన్నారంలో ఉన్నాము. ఇక్కడ దూడల మండలం అన్నది ఇక్కడ ఉన్నది. గీడ దూడ కాడ ఉన్నది. గోపనపల్లి. ఆయన ఇంకొక అన్నది కట్టమల్లన్న. కట్టమల్ల అనేది మన వరంగల్ గొర్రెకుంట దగ్గర ఉంటది. అటే ఉన్నది కట్టమల్లన్న. కట్టమల్లన్న, దుబ్బ మల్లన్న వీళ్ళంతా అన్నదమ్ములే. అంతా అన్నదమ్ములే. ఊరుకోవాలి వచ్చి నేర్చుకున్నారు, ఉంటాను. అన్ని గుళ్ళు పెద్దనే ఉన్నాయి. ఎక్కువ మన చిన్నారు ఇదను దూడల మల్ల అన్నది 2 దూడల మన్నలు కూడా పెద్దనే ఉన్నాయి. పెద్దగా ఉన్నది కానీ శిఖలం కట్టిండ్రు. అది ఇది ఇంతే ఉన్నది కానీ శిఖలం కట్టిండ్రు. ఈయన పెద్దోడు. మన గ్రామం నుంచి సర్పంచులు గాని గ్రామ పంచాయతీ లెవెల్ ముందుకు రావాలి. గుడి నిర్మాణించడానికి ఎవరి సహకారం అందట్లేదా? లేదు. ఇప్పుడైనా అందుతుందా? ఇప్పటి నుంచి జర గొల్లోళ్ళు ముందుకు వస్తాను. చేద్దాం అంటారు కానీ ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది. వాళ్ళు చేద్దాం అంటారు. ఆ పట్టణాలు బోనాలు చేస్తారు అని రేకులు వేసినాం, మేము ఇది చేసినాం, అది చేసినాం అని. గౌడన్నల సహకారం ఎవరు? పద్మశాలి అందరి అన్ని కులాల వారు సహకరిస్తలేరా? లేరు. ఇక్కడ నుండి సహకరిస్తారు కావచ్చు. సహకరిస్తారు. వచ్చే జాతర వరకు ఏమన్నా దీన్ని ఇంకా అంగరంగ వైభవంగా దిద్దుతారా? గోడలతోటి అంతా చేస్తారా? చుట్టూ బండలు కింద బండలేసి గుడి కట్టినాక అన్ని చేస్తాం.
గుడి కావాలి మొదలు. గుడి ఈ స్థలం అంతా వదిలిపెట్టిన ఎవరు ఇవన్నీ ఇవ్వలే, బయట వాళ్ళు తక్కువ వాళ్ళు ఇవన్నా కూడా ఇవ్వలే. ఇప్పుడు ఈ గుడికి పూజారి కూడా కావాలి, కేటాయించాలి కదా, మీరేనా మరి ఎట్లా? మేము ఇప్పటికైతే మేమే చేస్తాం, మీరే పూజారి, మీరే అన్ని మేమే చేస్తాం. ఇప్పుడు 5 అన్నదమ్ములలో ఇప్పుడు ఓదల మళ్ళీ ఎన్నో సంఖ్య, ఎన్నో వాడు 4 వాడు 3 వాడు ఉంటారు.